సంగారెడ్డిలో విద్యుత్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ధర్నా చేపట్టారు. టీజేఎస్పీ డీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుతూ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీన ధర్నాతో పాటు వంట వార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నామండి. మాకు శాంక్షన్ అప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని వస్తుండే. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని 17లో కాంట్రాక్ట్ లేబర్లు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసామని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏముందంటే మేమంతా పర్మనెంట్ అని చెప్పారు. ఆ రోజు ఆదివారం రాత్రి ఆర్డర్లు ఇచ్చారు. అంటే అప్పుడు ఏపీఎస్సీ రూల్స్ కింద మాకు పర్మనెంట్ అని ఆర్డర్ ఇచ్చారు. మరి మండే రోజు దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఒక జీవో తెచ్చింది. ఇమీడియట్గా మళ్ళీ ఆ జీవోని సస్పెండ్ చేసింది. అప్పుడు 17లో అప్పుడు సంస్థలో మొత్తం 25,000 మంది కార్మికులు పనిచేస్తుండే సార్. అంటే అన్ని రకాలుగా పనిచేస్తారు. జేఎల్ఎం అని, ఆఫీస్ సైడ్ ఉన్న అటెండర్ అన్ని రకాలుగా చేస్తారు. కాకపోతే అప్పుడు మాకు ఆ ప్రభుత్వం మోసం చేసినట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. మేము ఒక 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాము. మా క్యాడర్ పెరగలేదు, మాకు ప్రమోషన్లు లేవు, లీవులు ఉన్నాయి, జీతంలో వ్యత్యాసము, మెడికల్లో పోతే మెడికల్లో వ్యత్యాసము, తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్లో కూడా దాంట్లో వ్యత్యాసం ఉంటుంది. మాకు ఎక్కడ లీవ్ ఉండయి. ఇప్పుడు పీసీఏ అమ్మాయి చెప్పినట్టు పీసీఏ వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఒక పీఆర్సీ చింపితే ఏదో ₹2 వస్తుందండి. వాళ్ళకి జీతం అనేది ఉండదు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ వాళ్లకు సంఘాలు ఏకమయ్యి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే 11 సంఘాలు కూడా టీజాక్గా ఫామ్ అయ్యి 26 తారీఖు ధర్నా డి ఆఫీసుల దగ్గర, 30 తారీఖు డి ఆఫీస్ ధర్నా, 2వ తారీఖు వంట వార్పు ఆల్ సర్కిల్ ఆఫీసెస్, తర్వాత 7వ తారీఖు చెలో వరంగల్ ఉంది. ఒకవేళ మాకు వాళ్ళు పిలిచి చర్చలు గిట సఫలమైతే ఓకే, ఒకవేళ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా 8వ తారీఖు నుంచి ప్రతి ఆర్టిషన్ అంటోడు ఎవరు డ్యూటీలో ఉండరు. ఖచ్చితంగా మేము స్ట్రైక్ పోతున్నామని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఒకే సంస్థలో ఒకటే రూల్ ఉండాలి. పర్మనెంట్ వాళ్ళకి ఒక రూలు, టెంపరీలకు ఒక రూలు. ఇక్కడ ఏమైందంటే జీతం కాడ వ్యత్యాసం, మెడికల్ కాడ వ్యత్యాసం, కంపాషనేట్ అపాయింట్ కాడ కూడా ఎక్కడ లీవులు ఉండయి, ఏముండయి. కాబట్టి అప్పుడు 25,000 మంది ఉండే. చేసుకోండి. ఈ మధ్యన న్యూస్ ఏమొచ్చిందంటే కరెంట్ ఆఫీసులు అంటే వాళ్ళకేం తక్కువ జీతాలు ఫుల్ మస్తు ఉన్నాయి అని అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కరెంట్ ఆఫీస్ వాళ్ళకి లక్షల జీతాలు ఉన్నాయి అని అంటున్నారు. మళ్ళీ మేము కూడా 30 ఏళ్ళ నుంచి కరెంట్ ఆఫీసులోనే పనిచేస్తున్నాం. మళ్ళీ మాకు ఆ లక్షలు లేవు. మళ్ళీ మీరు అది అర్థం చేసుకోవాలి ప్రజలు మరియు నాయకులు. మా కోసం మీరు ఎలాగైనా నాయకులు దయచేసి అసెంబ్లీలో మా కోసం అడగాల్సిందిగా ఈ సభాముఖంగా విలేకరుల ద్వారా ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి మా గురించి అడుగుమని విలేకరుల అన్నల ద్వారా ప్రజలకు నాయకులకు చెప్తున్నారు. సో మాకు కూడా జీవో ప్రకారం 11 ప్రకారంగా కనీస వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వం చేస్తామని చేయలేరు. కనీసం ఈ ప్రభుత్వం మా కోసం స్పందించాలని మాట్లాడుతున్నామండి. ఒక హాలిడే ఉండదండి, ప్రతిరోజు మేము చేయాల్సిందే. ఒక హాలిడే ఉండదు, ఒక లీవ్, సావులకు లీవ్ ఉండవు, ఏంటికి ఉండవు లీవ్స్. సో కనీస వేతనాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే. మేము గత 20 సంవత్సరాలు, ఒక్కొక్కరు 25 సంవత్సరాల నుండి సంస్థను నమ్ముకొని విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ పని చేస్తున్నాము. గత ప్రభుత్వ కాలంలో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నామనేసి చేస్తూ ఆర్టిజన్లుగా మమ్మల్ని నామకరణం చేసి పక్కన పెట్టేశారు. మన అప్పుడున్న ఈ నాయకులు మన ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మాకు అసలు ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి, కానీ మాకొక రకంగా పర్మనెంట్ వాళ్ళకు ఒక రకంగా ఉన్నాయి. కావున మాకు అందరి ఆర్టిజన్లది ఉద్దేశం ఒకటే, ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి. మాకు ఏపీఎస్సీబీ రూల్స్ కంపల్సరీ మాకు ఒకటే కావాలి. మాకు ఏపీఎస్సీబీ రూల్స్ కావాలి. అందరి నా పేరు శ్రీనివాస్, సంగారెడ్డి సర్కిల్ ఆఫీస్ సిఆర్ఎస్ సెక్షన్లో పనిచేస్తాను ఆర్టిజన్గా. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో
మేము 23,000 మంది ఆర్టిజన్ కార్మికులం ఉన్నాము. గత ప్రభుత్వం ఏం చేసిందంటే 29/7/2017 నాడు మమ్మల్ని నామకరణం అనేది ఒక పేరు పెట్టిరు. ఆ యొక్క పేరు ఆర్టిజన్. గతంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 23,000 మందిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మేము చూస్తే స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేసి తర్వాత 2018లో మాకు రావడం జరిగింది. ఆ స్టాండింగ్ ఆర్డర్ మీదనే మేము విధులు నిర్వహిస్తున్నాము. కనీసమన్నా ఈ ప్రభుత్వం అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యలను పరిష్కరించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని చెప్పేసి కూడా మేము వేడుకుంటున్నాము, విన్నవించుకుంటున్నాము. అలాగే మా ముఖ్యంగా ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించేంత వరకు కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్సుమాంజలు.